హలో ఫ్రెండ్స్, నేను చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. కథ పేరు హత్యానేరం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తులలో చిక్కుకుని మథన పడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడు అనేవాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది. మంత్రశక్తులకు చిక్కిన వాడి గతి ఏమయ్యేది నీకు తెలియగలందులకు ఆ సహమిత్రుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధూ తీరవాసి. అతను యువకుడై ఉండగా వింధ్యారణ్య ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడ కురికుబ్జం అనే చోటికి, వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల పులుల భయం జాస్తి అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవని అతను విన్నాడు. ఆ ప్రాంతాల నివసించేవారెవరూ గ్రామాలు విడిచి షికారులకు వెళ్లరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటి వన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావటం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసి పరిచినట్టున్నది. పొదలన్నీ పుష్పించి మంచి మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనపడింది. అతను కొన్ని చెట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన దూదుపింజలాగా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపర్ణాహం దాటిందని, తన కడుపులో ఆకలి దహించిపోతున్నదని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులి పంజాలు కానవచ్చాయి. చేతి మీద పసుపు రంగు రోమాలు, వాటి మీద అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరకు వెళ్ళి అందులోకి తొంగి చూచాక తన మార్పు నిజమేనని, అందులో భ్రమ ఏమీ లేదని అతనికి రూఢిగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమేమీ కలగలేదు. పైపెచ్చు ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాలలో అంతులేని బలం ఉన్నట్టు తోచింది. అతను ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్ల గుట్టల మీదకి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీద నుంచి కిందకి దూకాడు. అంతా బాగానే ఉన్నది, కానీ సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువునన్నా చంపి తిందామన్నా కనుచూపు మేరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు. కరికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చు అనుకుని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచె మాటున పొంచి కూర్చున్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంపడి ఒక స్త్రీ పోవడం అతని కళ్ళకు పడింది. వింధ్య ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విన్నాడు, కానీ అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతల నుంచి కాలిబాట కేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోకి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనకు కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చింది. అందుకని విచారించడానికి కూడా అతనికి అవకాశం లేకుండా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పడిన దాకా ఆగి తినటానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలో ఇళ్లన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడ ఒక దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వన ప్రాంతానికి తిరిగి వచ్చి ఒక చోట పడుకుని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటం అంటే అతనికి దారుణంగానే తోచింది. కానీ ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేటట్టు లేదు. అతను నిశ్చలంగా చూస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. ముగ్గురు మనుషులు కురికుబ్జం కేసి పోతున్నారు.
వారిలో ఒకడు లావుగా మెసమెసలాడుతూ ఉన్నాడు. అతడు ఎవరో ఉద్యోగిలాగున్నాడు. మిగిలిన ఇద్దరు అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరి అయిన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడిపైకి దూకి అతని నోట కరుచుకుని కొండలకేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన ఇద్దరు కాలు సత్తువ కొద్దీ పారిపోయారు. ఎలాగైతేనే సహమిత్రుడి ఆకలి బాధ తీరింది. కాని తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపపడలేదు, కానీ అలా జీవించడం రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒక రోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగా అన్న సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన పుట్టింది. తాను మొదట ఎక్కడ పడుకుని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు కనుక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే పడుకుని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగానే ఉన్నది. మరికొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగే మనిషి అయి ఉన్నాడు. అతనొక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్ళి తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబు? నిన్న ఈ వేళననంగా వెళ్లారు. తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమోనని భయపడిపోయాం. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమీ చెయ్యదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్లు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చుని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కానీ అతను తాను పులిగా ఉండి ఫలాని చోట మనిషిని చంపి తిన్నానని చెబుతుండగానే అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు కక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పొట్టబెట్టుకున్నది? నిన్నిప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదకు వచ్చాడు. సహమిత్రుడు ఈ పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి, నేనా సమయంలో మనిషినైనా కాను, అదీకాక ఆకలితో మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడతను. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రమూ నచ్చలేదు. మిగిలిన వాళ్ళు ఆ క్షణాన అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే కాని ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకు తీరుతాను అని యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాడా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపడం స్వాభావికం, మనిషి మనిషిని చంపడం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపి తింటుంది. అది నరజాతికి అంతకు శత్రువు. అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ, శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ, శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెండింటినీ తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందిన వారు మాత్రమే పగ సాధిస్తారు. సహమిత్రుడు అలాంటి నరహంతకుడు కాడు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు విచిత్రమైన కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఆశయమేమిటో
ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఖాండిక్యుడు జ్ఞాపకం వస్తున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. జనక మహారాజు వంశంలో అమితధ్వజుడు అనే రాజుకు కృతధ్వజుడు అని, ఖాండిక్యుడు అని ఇద్దరు కొడుకులు. వారు తమ తండ్రి రాజ్యాన్ని పంచుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. కృతధ్వజుడికి కేసిధ్వజుడు అనే కొడుకుండేవాడు. అతను రాజ్యానికి వచ్చి ఖాండిక్యుడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజ్యభ్రష్టుడైన ఖాండిక్యుడు తన మంత్రి పురోహితాదులను కొంతమందిని వెంటబెట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వచ్చాడు. కేసిధ్వజుడు యోగ విద్య తెలిసినవాడు. అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఒకనాడు అతడు యోగ సమాధిలో ఉండగా అతని యజ్ఞధేనువును పులి తినివేసింది. ఇలా జరిగినందుకు ప్రాయశ్చిత్తమేమిటని అతను యజ్ఞం చేయించే ఋత్విక్కులను అడిగాడు. ఈ ధర్మ సందేహానికి మేము సమాధానం చెప్పలేము. కసేరువు అనే మునిని అడిగితే ఆయన చెప్పగలుగుతాడు అన్నారు ఋత్విక్కులు. రాజు అలాగే కసేర మహాముని దగ్గరికి వెళ్ళి, స్వామి, నా యజ్ఞధేనువును పులి తిన్నది, ఇందుకేం ప్రాయశ్చిత్తం చెయ్యాలంటారు అని అడిగాడు. ఈ విషయం నాకు ఏమీ తెలీదు. శునకుడు అనే ముని ఉన్నాడు. అతనైతే నీవు చెయ్యవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెబుతాడు అన్నాడు కసేరు మహాముని. కేశధ్వజుడు శునక మహాముని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తాను చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగాడు. దానికి శునకుడు, ఓ రాజా, నీ ధర్మ సందేహం తీర్చగల శక్తి నాకూ లేదు, కసేరువుకు లేదు. అలాంటి శక్తి గలవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. అతను ఖాండిక్యుడు అని చెప్పాడు. కేశధ్వజుడికి పెద్ద సమస్య ఏర్పడింది. తన చేత ఓడి రాజ్యభ్రష్టుడైన వాడి వద్దకు తాను ఎలా వెళ్ళటం, ఎలా సలహా అడగటం? అడిగితే మాత్రం అతను చెబుతాడా? ఇలాంటి ప్రశ్నలతో కొంతసేపు సతమతమై కేశధ్వజుడు ఖాండిక్యుడి వద్దకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. నన్ను చూడగానే ఖాండిక్యుడు శత్రుభావంతో చంపినట్టయితే యజ్ఞదీక్షలో ఉండి చచ్చిపోతాను కనుక నాకు యజ్ఞఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కాక అతను నా సందేహం తీర్చి పంపిస్తాడా? యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగి అలా కూడా నాకు యజ్ఞఫలం దక్కుతుంది. అందుచేత అతని వద్దకు వెళ్ళటం వల్ల నాకేమీ నష్టం ఉండదు అని కేశధ్వజుడు అనుకున్నాడు. అతను తన రథమెక్కి అరణ్యంలో ఖాండిక్యుడుండే చోటుకి బయలుదేరి వెళ్ళాడు. ఖాండిక్యుడికి అతన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. అతను తన బాణాన్ని ఎక్కుపెట్టి, ఓరి, కృష్ణాజనం ధరించిన నీ పాపిష్టి బుద్ధి మారలేదు. నన్ను చంపటానికి ఇక్కడికి కూడా వచ్చావా? పైపెచ్చు దొంగవేషం వేశావా? నీవు నిజంగానే లేడితోలు కప్పుకున్న పులివి కదరా. అనవసరంగా ఒకసారి నాతో యుద్ధం పెట్టుకుని నా రాజ్యం అపహరించావు. అంతటితో తృప్తి లేక నా ప్రాణాలు తీయడానికి మళ్ళీ వచ్చావు. నా రాజ్యాన్ని హరించిన వాణ్ణి నేనెందుకు చంపకూడదు? ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అన్నాడు. ఈ మాట విని కేశధ్వజుడు ఖాండిక్యుడికి నమస్కారం చేసి, బాబు, నేను నిన్ను చంపటానికి రాలేదు, ఒక ధర్మ సందేహం తీర్చుకోవటానికి వచ్చాను. నా సందేహమే తీర్చుతారో బాణంతో కొట్టి చంపుతారో మీరే తేల్చుకోండి. నేను రెంటికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. కేశధ్వజుడు అలా అనేసరికి ఖాండిక్యుడు రహస్యంగా మంత్రి పురోహితులను సమావేశం చేసి వారి సలహా కోరాడు. వీడు నీకు ప్రబల శత్రువు. వీణ్ణి చంపేసినట్టయితే నీవు నిరాటంకంగా దేశమంతా ఏలుకోవచ్చు అని వారు సలహా ఇచ్చారు. కానీ ఈ సలహా ఖాండిక్యునికి నచ్చలేదు. యజ్ఞ దీక్ష పూని ఉన్న వీణ్ణి నేను చంపినట్టయితే వీడు శాశ్వతంగా పరలోక సుఖాలన్నీ అనుభవిస్తాడు. బతికి ఉండనిస్తే వీడికి ఇహలోక సుఖాలు తప్ప మరేమీ ఉండవు. అందుచేత వీణ్ణి చంపను అన్నాడతను. అతను కేశధ్వజుడి వద్దకు తిరిగి వచ్చి, నీవేదో ధర్మ సందేహంతో వచ్చానంటివే, ఏమిటది అడుగు చెబుతాను అన్నాడు. కేశధ్వజుడు తాను ఆచరించవలసిన ప్రాయశ్చిత్త విధి ఏమిటని అడిగాడు. ఖాండిక్యుడు అతను కోరిన ప్రాయశ్చిత్త విధి తెలిపి పంపేశాడు. కేశధ్వజుడు తన స్వస్థలానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని యజ్ఞం జయప్రదంగా పూర్తి చేసి ఋత్విజులను పూజించి సదస్యులను యథావిధి సన్మానించాడు. కానీ తాను ఖాండిక్యుడికి గురుదక్షిణ ఇవ్వలేదు అన్న బాధ
కేశిధ్వజుడికి పట్టుకున్నది. అందుచేత అతను రథమెక్కి మళ్ళీ ఖాండిక్యుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను మళ్ళీ వస్తూ ఉండటం చూసి ఖాండిక్యుడు ఆయుధాలు చేతపట్టి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు. బాబూ, నేను యుద్ధం చేయటానికి రాలేదు, గురిదక్షిణ సమర్పించుకుందామని వచ్చాను. మీ దయ వల్ల నా యాగం పూర్తి అయ్యింది. గురుదక్షిణగా ఏమి కావాలో కోరండి అన్నాడు కేశిధ్వజుడు. ఖాండిక్యుడు మళ్ళీ మంత్రి పురోహితులతో ఏకాంతాలోచన చేశాడు. వీడు మనకు బాగా చిక్కాడు. సంకోచించకుండా రాజ్యం అడిగి పుచ్చుకోండి. యుద్ధం అవసరం లేకుండా పోయిన రాజ్యం తిరిగి సంపాదించుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదు అని మంత్రి పురోహితులు సలహా ఇచ్చారు. ఖాండిక్యుడు వారి సలహా విని నవ్వి కేశధ్వజుడి వద్దకు వెళ్ళి, నాకు నీ నుంచి మరేదీ అవసరం లేదు, కానీ నీకు తెలిసిన యోగ విద్య నాకు చెప్పి నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. ఈ కోరిక విని కేశిధ్వజుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను కూడా ఖాండిక్యుడి రాజ్యం ఇవ్వమంటాడే అని అనుకున్నాడు. అతను ఖాండిక్యుడికి గురుదక్షిణ కింద తన యోగ విద్య ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఖాండిక్యుడు మంత్రి పురోహితులు సలహా చెప్పిన మీదట కూడా తన విరోధి నుంచి రాజ్యం ఎందుకు కోరలేదు? వారి సలహా విని ఎందుకు నవ్వాడు? అతనికి రాజ్యం మీద ఇష్టం లేకనా, లేక కేశిధ్వజుడి పట్ల శత్రుభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఖాండిక్యుడు సుక్షత్రియుడు, అందుచేత అతనికి రాజ్యకాంక్ష పోవటమంటూ ఉండదు. తన రాజ్యం అపహరించిన వాణ్ణి మిత్రుడుగా చూడటమంటూ కూడా ఉండదు. అతను సుక్షత్రియుడు కనుకనే తన శత్రువును రాజ్యం అడగలేదు. రాజ్యం భుజబలంతో గెలిచేదే కానీ యాచించి దానం పుచ్చుకునేది కాదు. తనకు రాజ్యాన్ని నిలబెట్టుకునే శక్తి చాలనందుచేతనే కేశిధ్వజుడు అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. దాన్ని గురుదక్షిణగా స్వీకరించిన రేపు ఆ కేశిధ్వజుడే మళ్ళీ తనను జయించి ఆ రాజ్యాన్నే కాజేయవచ్చు. ఈ సంగతి మంత్రి పురోహితులకు తట్టలేదు. యాచన క్షత్రియ ధర్మం కాదని కూడా వారు ఆలోచించలేదు. అందుకే వారి సలహా అతను విని నవ్వాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు వనదేవత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దేవతలు సైతం బుద్ధి నిలకడలేనివారుగా ఉంటారు కదా, అటువంటప్పుడు నీ దృఢ నిర్ణయం ఎంత గొప్పది అనవచ్చు. దేవతలు చపల చిత్తులు అనటానికి ఉదాహరణగా నీకు కేతకీ వనదేవత కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం చింతామణి దేశపు రాజుకు సూరసేనుడు అనే కుమారుడు ఉండేవాడు. అతను సకల విద్యలు పూర్తి చేసి యుక్త వయస్కుడు కాగానే అతని తల్లిదండ్రులు అతని పెళ్లి విషయం ఆలోచించారు. సూరసేనుడు ఇదివరకే కేతకీ నగర రాజకుమార్తె అయిన సునందిని అనే దాన్ని ప్రేమించి పెళ్లాడుగోరి ఉన్నాడు. ఆ సమయంలోనే సునందిని స్వయంవరం ఏర్పాటైనట్టు వార్త వచ్చింది. ఆ స్వయంవరానికి సూరసేనుడు కూడా బయలుదేరాడు. అతను కేతకీ నగరం సమీపంలో ఉన్న కేతకీవనం ప్రవేశించి తన పరివారం కన్నా ముందుగా గుర్రం మీద వెళుతుండగా మొగలి పొదల మధ్యగా అతనికి దారికి అడ్డంగా ఒక దేవతలాంటి స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఎవరు మీరు? నాకు దారి ఇవ్వండి అని సూరసేనుడు అడిగాడు. దానికి ఆ స్త్రీ అతన్ని తేరిపారా చూస్తూ, మానవుల్లో నీ అంత సౌందర్యవంతుడు ఉంటాడని నేను ఊహించనైనా ఊహించలేదు. నాకు నీ పైన మోహం కలిగింది. నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నాతో పాటు ఎప్పటికీ ఈ వనంలోనే ఉండిపో, నీకు దేవత్వం ఇస్తాను అన్నది. నాకు మానవ జన్మ చాలు, మానవ సుఖాలు చాలు. దేవతలకు మానవులకు పొత్తు కుదరదు. ఇక దేవత్వం మాటకు వస్తే ఒకరిప్పించే దేవత్వం అదెంతకాలం నిలుస్తుంది? స్వశక్తి చేత నేనే సంపాదించుకుంటాను అని సూరసేనుడు పెడసరంగా జవాబు చెప్పాడు. వనదేవత ఎంత బతిమాలినా సూరసేనుడి మనసు మారలేదు. చివరికి ఆమె ఆగ్రహించి, నీవు ఎవతను ప్రేమించి నన్ను తృణీకరించావో ఆ స్త్రీని తాకగానే గుర్రానివైపోతావు, అదే నీకు నా శాపం అని మాయమయ్యింది.
వనదేవత పెట్టిన శాపం వినగానే సూరసేనుడు హతాశుడైపోయినాడు. అతను స్వయంవరానికి వెళ్ళే ప్రయత్నం మానుకుని స్వదేశానికి తిరిగి పోదామని కూడా అనుకున్నాడు. కానీ అందుకు కారణం ఏమని చెప్పాలి? అతను ఏమీ చేయటానికి తోచక అక్కడే నిలబడి ఉండగా అతని పరివారం వచ్చి అతన్ని చేరుకున్నారు. వనదేవతను గురించి వారితో చెప్పటానికి అతనికి బుద్ధి పుట్టలేదు. అందుచేత అతను వారి వెంట ముందుకు సాగి కేతకి నగరం చేరుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులతో పాటు అతనికి విడిది ఏర్పాటు చేసి అతిథి సత్కారాలన్నీ జరిపారు. స్వయంవరం నాడు సూరసేనుడు సునందిని వరించి వచ్చిన వారితో పాటు కూర్చోక చూడవచ్చిన అతిథుల మధ్య కూర్చున్నాడు. అయినప్పటికీ రాజకుమార్తె సునందిని అందరినీ వదిలేసి అతని వద్దకు వచ్చి అతని మెడలోనే పూలమాల వేసి భర్తగా వరించింది. ఇప్పుడు సూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. అతను సునందినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు. అందుకు తగిన ఏర్పాటు చేశారు. అప్పుడు అతను ఆమెతో కేతకీ వనదేవత వృత్తాంతమంతా చెప్పి, మనకు జరిగే పెళ్లి తప్పక నిరర్థకమవుతుంది. అందుచేత వివాహం జరిగే లోపుగా ఏదో ఒక మిష పెట్టి మరొకని భర్తగా ఎంచుకోవడం మంచిది అన్నాడు. నేను మిమ్మల్ని భర్తగా ఏనాడో ఎన్నుకున్నాను. భవిష్యత్తులో ఏమి జరిగేది ఎవరికీ తెలియదు కదా. ఒకవేళ తెలిసినంత మాత్రాన మనస్సులు మారిపోతాయా? ఏడాది మాత్రమే ఆయుర్దాయం గల సత్యవంతుణ్ణి సావిత్రి తెలిసి పెళ్ళాడలేదా? రాబోయేదానికి భయపడి ఆత్మద్రోహం చేసుకుని మరొకరిని వరించటం నాకు సత్యం కాదు. ఏమైతే అదే అవుతుంది అని సునందని అతనితో అన్నది. వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం ప్రారంభమయ్యింది. వివాహ సమయంలో దంపతులు పాణిగ్రహణం చెయ్యగానే సూరసేనుడు పెళ్లిపేటల మీదనే గుర్రంగా మారిపోయాడు. పెళ్లితంతు యావత్తు రసాభస అయిపోయింది. అతిథులందరూ అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సునందని తల్లిదండ్రులకు బంధువులకు తీరని తలవంపు జరిగింది. సునందని గుర్రంగా మారిన తన భర్తతో, మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు, మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది. వారు కేతకీవనం ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై, ఎవరు నీవు? ఈ గుర్రాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికి పోతున్నావు అని సునందనిని అడిగింది. దానికామె, ఇది గుర్రం కాదు, నా భర్త. ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది. నేనే ఆ దేవతను. నేనతన్ని మోహించి నన్ను పెళ్లాడమన్నాను. దైవత్వం ఇస్తానన్నాను. నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత. సునందిని వనదేవత కాళ్లపై పడి, తల్లి, నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి. నేను నీ సుఖానికేమీ అడ్డురాను. యావజ్జేమో నీ దాసిగా ఉండి ఊడిగం చేస్తాను అని ప్రాధేయపడింది. అదేమీ వీలు కాదు. నేనతనికి గుర్రం రూపు ఇచ్చినది నీ కారణంగానే. నీ శుశ్రూషలు దేవతనైన నాకెందుకు అన్నది వనదేవత. అలాగైతే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకొని ఆయనకు మానవ రూపం ఇచ్చెయ్యి. అప్పుడాయన నిన్ను ప్రేమించటానికి నేను అంతరాయంగా ఉండను అని సునందిని వేడుకున్నది. వనదేవత ఒక్క క్షణం ఆలోచించి సూరసేనుడికి మానవ రూపం ఇచ్చి అంతర్ధానమైపోయింది. అటు తర్వాత వారికి వనదేవత కనిపించనే లేదు. సూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలం సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది? సునందిని గుర్రంగా మార్చి సూరసేనుణ్ణి మనిషిని చేసినట్టయితే వనదేవత కోరిక ఫలించి ఉండేదేమో కదా. అలా చేయక సూరసేనుణ్ణి మనిషిగా మార్చి తన దారిన తాను ఎందుకు వెళ్ళిపోయింది? అతనిపై నిజమైన మోహం లేకనా, లేక సునందిని చూసి జాలి కలిగిందా? ఈ సందేహానికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వనదేవత సూరసేనుణ్ణి విడిచిపుచ్చడానికి కారణం అతనిపై తగినంత మోహం లేకపోవటమూ కాదు, సునందిని చూసి జాలి కాదు. ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండటం చూసి దేవతైన తాను అంతకంటే తక్కువగా ప్రవర్తించడం భావ్యం కాదు అనుకుని
జాత్యాభిమానం కొద్దీ సూరసేనుణ్ణి విడిచిపెట్టింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు యజ్ఞభంగం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగనందుకు విచారించకు. పూర్వకాలపు మహర్షులు చేయించిన మహత్కార్యాలకే విఘ్నాలు కలిగాయి. అందుకు తార్కాణంగా నీకు శ్వేతకేతుడు చేయించిన యజ్ఞం గురించి చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులలో శ్వేతకేతుడు ఉండేవాడు. ఆయనకు ఒక్క కుమార్తె మాత్రమే కలిగింది. యజ్ఞం చేసే దేవతలను తృప్తిపరిచి ఆ విధంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటట్టు యత్నించమని ఆయన కులగురువైన వశిష్ఠుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అందుకు శ్వేతకేతుడు సమ్మతించాడు. యజ్ఞశాల నిర్మించి యజ్ఞానికి అవసరమైన సంభారాలన్నీ సిద్ధపరిచి రాజు యజ్ఞ దీక్షలో కూర్చున్నాడు. యజ్ఞం జరిగేటంత కాలము యజ్ఞశాలలో ఎలాంటి అశౌచము ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్టయితే యజ్ఞభంగం అవుతుంది. అందుచేత యజ్ఞం ప్రారంభమైనది మొదలు పూర్తి అయ్యేదాకా యజ్ఞశాలలో ఉండే ఋత్విక్కులు, అధ్వర్యులు, ఉద్గాత్రులు, హోతలు, పురోహితులు బయటకు వెళ్లకుండానో, పైవారెవరూ యజ్ఞశాలలోకి రాకుండానో గట్టి ఏర్పాట్లు చేశారు. యజ్ఞశాల యొక్క ద్వారం వద్ద అహోరాత్రాలు కాపలా వాళ్లను పెట్టారు. తరువాత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగవలసిందిగా సకల దేవతలకు ప్రార్థనలు జరిపి యజ్ఞం ఆరంభించారు. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడు అనే బ్రాహ్మణుడు, ఆయన కుమారుడు ఉన్నారు. యజ్ఞం సగంలో ఉండగా ఖండుడి దాయాది ఒకడికి ఆయువు తీరిపోయింది. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు వచ్చి, ఈ మనిషికి ఆయుర్దాయం తీరిపోయింది, మనం ఇప్పుడు అతని ప్రాణాలను తెచ్చినట్టయితే శ్వేతకేతువు చేసే యజ్ఞంలో ఒక ఋత్విక్కుగా ఉన్న ఖండుడికి మైల వచ్చి యజ్ఞానికి భంగం కలుగుతుంది. ఇంకొక వారంలో యజ్ఞం పూర్తి అవుతుంది. అంతదాకా ఖండుడి దాయాదిని బతికిద్దామా అని అడిగాడు. యముడు కొంచెం ఆలోచించి, మనం యజ్ఞభంగం గురించి ఆలోచించిన అవసరం లేదు, మన పని మనం చేసుకుపోదాం అన్నాడు. చిత్రగుప్తుడు పంపగా యమదూతలు వెళ్ళి ఖండుడి దాయాది ప్రాణాలు తీసుకుపోయారు. ఖండుడికి ఆయన కొడుక్కు మైల వచ్చింది. వారు శ్వేతకేతుడి యజ్ఞశాలలో ఉన్నట్టు ఖండుడి భార్యకు తెలుసు. మైలతో ఉన్న తన భర్త ఋత్విక్కుడుగా ఉంటే యజ్ఞానికి భంగం కలుగుతుంది, మైల వార్త చెప్పకపోతే తనకు పాపం చుట్టుకుంటుంది. ఇలా అనుకుని ఖండుడి భార్య యజ్ఞం జరిగే చోటికి మనిషి ద్వారా మైల వార్త పంపింది. ఈ వార్త తీసుకుపోయిన మనిషి వారి ఊరి గొల్లది. ఆమె యజ్ఞానికి నెయ్యి తీసుకుపోతూ ఉంది. ఆ మనిషి యజ్ఞశాల బయట కాపలా ఉన్న వాడికి నెయ్యి అందించి, అయ్యా, లోపల ఉన్న ఖండుడు అనే ఆయనను, వారి అబ్బాయిని ఒకసారి బయటికి పిలుస్తారా, వారితో ఒక మాట చెప్పాలి అన్నది. లోపలి వారు బయటికి రావటానికి వీల్లేదు, రాజుగారి ఆజ్ఞ అన్నాడు కాపలావాడు. అయితే వారిద్దరికీ మైల వచ్చిందని కబురు చెయ్యి, వారి దాయాది ఒక ఆయన చనిపోయాడు అన్నది గొల్ల మనిషి. కాపలావాడు అదిరిపడి, అలాంటి మాటలిప్పుడు చెప్పావంటే రాజుగారు నీ తల తీసేస్తారు, పో అవతలకి అని ఆమెను గద్దించాడు. ఇదే సమయంలో యజ్ఞకుండంలో ఏదో నల్లని ఆకారం గల వస్తువు పడింది. అగ్ని చల్లారింది. ఎంత ఆజ్యం పోసినా ప్రయోజనం లేకపోయింది. అపచారం, అపచారం అని యాజకులు కేకలు పెట్టారు. మీ వల్ల ఏదో లోపం జరిగింది అన్నాడు రాజు. మా వల్ల ఏ లోపమూ జరగలేదు, కానీ ఏం జరిగిందో నిదానంగా విచారించుదాం అన్నాడు వశిష్ఠుడు. శ్రద్ధగా విచారించిన మీదట కాపలావాడి ద్వారా యజ్ఞభంగానికి కారణం తెలిసింది. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడికి మైల వచ్చింది. ఆ వార్త కాపలావాడి దాకా వచ్చింది, కానీ లోపలికి రాలేదు. నీకు ఈ సంగతి తెలియగానే లోపలికి ఎందుకు కబురు చెయ్యలేదు అని వశిష్ఠుడు కాపలావాణ్ణి అడిగాడు. బయట వార్తలేమీ లోపలికి రానివ్వవద్దని మహారాజు ఆజ్ఞాపించారు అన్నాడు కాపలావాడు. అవును, యజ్ఞభంగం కలుగుతుందని నేను అలాంటి ఉత్తర్వు చేశాను. నా యజ్ఞాన్ని దేవతలే భగ్నం చేశారు
అన్నాడు రాజు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవతలు శ్వేతకేతుడి యజ్ఞాన్ని ఎందుకు భగ్నం చేశారు? ఆయువు తీరిపోయిన వాణ్ణి ఒక్క వారం రోజుల పాటు బతికి ఉండనివ్వడం యమధర్మరాజుకు అసాధ్యమా? యజ్ఞానికి భంగం రాకుండా దేవతలను ప్రార్థించటం బొత్తిగా నిరుపయోగమయ్యిందెందుకు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలను ప్రార్థించడం నిరుపయోగమయ్యేటట్టు చేసుకున్నది రాజే. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే భారాన్ని అచ్చగా దేవతలకే వదిలి ఉంటే యజ్ఞం ముగిసేదాకా ఖండుడికి మైల రాకుండా యముడు చేసి ఉండగలవాడే. కాని రాజు యజ్ఞశాలలో అశౌచం రాకుండా తన కట్టుదిట్టాలు తాను వేరే చేసుకుని దేవతలకి ఆ బాధ్యత లేకుండా చేశాడు. యజ్ఞభంగానికి అసలు కారకుడు శ్వేతకేతుడే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దొంగలను కాచిన ముని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌన వ్రతం. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదీ కాక మౌనం వహించినంత మాత్రం చేత ఈతి బాధలు తొలగవు. పూర్వం సమీకుడు అనే ఋషి మౌనం వహించడం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును వెయ్యటము, సమీకుడు కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరచి చచ్చిపోమ్మని శపించడము మొదలైనదంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి లోకంతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతం పట్టి జలాహారాలు ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మారాళ దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. అది దుర్గమమైన ప్రదేశం. చుట్టుపక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడా జనవాసం అన్నది లేదు. కొండల మధ్యగా చిన్న ఏరొకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది. ఆ ప్రదేశం అన్ని విధాలా తనకు తపస్సుకు తగినది అని, అక్కడ తనకు తపోభంగం ఎంత మాత్రమూ కలగదని ముని అనుకుని అక్కడ చేరాడు. కాని అది నిజంగా జనసంచారం లేని స్థలం కాదు. మరాళ దేశానికి చెందిన గజదొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగలలో ఎవరినీ కాని తరిమినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి కీకారణ్యంలో దాక్కుంటూ ఉండేవారు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకుని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపురించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. వీడు నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకునేటందుకు మునివేషం వేసుకువచ్చిన గూఢాచారో అన్నాడు వేరొక దొంగ. నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండటం మనకు ప్రమాదమే. వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి. రాజభటులు మనని తరుముకుంటూ ఈ కొండల్లోకి వచ్చారంటే వీడిని బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ. అందుచేత వీణ్ణి కైలాసానికి పంపించటమే మనకు క్షేమం మరొక దొంగ అన్నాడు. మిగిలిన దొంగలంతా ఇదే మంచిదన్నారు. కాని దొంగల నాయకుడు తొందరపడక మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశం. మేమీ కొండలకు అరణ్యానికి రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకున్న ముని కళ్ళు తెరిచి చూచాడు గాని దొంగల నాయకుడన్న దానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడేమోనని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. చూస్తావేమిటి, కత్తి తీసి తల నరికెయ్యక అన్నారు మిగతా దొంగలు.
దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకడానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తిన వాడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే దొంగల నాయకుడు కెవ్వున అరిచి కత్తి జార విడిచాడు. వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది. ముని మౌనం చాలించి, నాయనా, నిన్ను ఘోర నరకం నుంచి తప్పించడానికి నీ ప్రయత్నాన్ని భంగపరిచాను. నాకు చావటానికేమీ అభ్యంతరం లేదు, కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మ జన్మలకు విడువదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం. వాటిని భద్రంగా కాపాడతానని మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయనా? ఎవరి పాపకర్మ వారినే కట్టి కుదుపుతుంది. మీరు మంచిగా ఉంటే మీకెవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని. అటు తర్వాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచింది. దొంగలు తమ మానాన తాము దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుణ్ణి తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు, దండనాయకుడు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థావరం చేరుకుని దాక్కున్నాడు. రాజుగారి సైనికులు, దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటుకు వచ్చి అటు ఇటు చూశారు. తాము తరుముకు వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు. ఎటు వెళ్ళటానికి మార్గం ఉన్నట్టే వారికి కనపడలేదు. దండనాయకుడు మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరేమైనా చూసారా అని అడిగాడు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకుని కళ్ళు తెరిచాడు. కానీ దండనాయకుడు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దండనాయకుడు 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు, కానీ ముని సమాధానం ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలాగున్నావు. మేము తరుముకు వచ్చిన వాడు గజ దొంగ. వాణ్ణి పట్టుకోవడానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమంగా దండనార్హుడివి అవుతావు. అందుచేత నీకా దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్నిప్పుడే శిరశ్ఛేదం చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు. ముని అప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్టుగా తల వంచాడు. ఆ సమయంలో పొదల చాటు నుంచి దొంగల నాయకుడు బయటకు వచ్చి, ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు, ఆయననేమీ చెయ్యకండి, నేనే దొంగను, నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు. దండనాయకుడు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు చెయ్యి పెట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడు ఎందుకు తల వంచాడు? తనను చంపిన పాపం దొంగల నాయకుడికి చుట్టుకుంటుందేమో అన్న విచారం వెలుబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజ్యోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడి పైన హెచ్చభిమానం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది, కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికేమీ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండ్యుడే. ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు. కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావటానికి సిద్ధపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు అదృష్టహీనుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ మహాపరాధం చేసిన కారణం చేత ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు. ఇందుకు తార్కాణంగా సాకేతుడు అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఉసీ నరదేశంలో సాకేతుడు అనేవాడు కసాయిగా జీవించేవాడు. వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది. అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుపోయేవారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా
నిపుణుడు కావడం చేత వాడికి మంచి పేరు, డబ్బు కూడా లభించాయి. ఇట్లా ఉండగా ఒకనాడు ఒక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త వెండి నాణెం ఇచ్చి వెళ్ళాడు. సాకేతుడు ఆ నాణెం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు. అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణెం ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుపోతూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేళ్లను కొనటం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేళ్లను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండేవాడు. ఈసారి అతనికి పొట్టేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుదామని సంచి తీశాడు. అందులో చెయ్యి పెట్టి అతను గుప్పెడు నాణాలు పైకి తీశాడు. కానీ అవి గుప్పిట్లోకి వచ్చినవి నాణాలు కావు, చిల్ల పెంకులు. కంగారు పడి అతను సంచిని బోర్లించాడు. సంచి నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణం లేదు. ముసలివాడు తనను మోసం చేశాడు అనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ వాణ్ణి ఈసారి కనబడని, కండకు కండ చీల్చేస్తాను అంటుంటే మాంసం కొనవచ్చిన వారు ఏం జరిగింది, ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు. ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ పట్టుకుని, దుర్మార్గుడా, వంచకుడా, నన్ను మోసం చేస్తావా అని అరిచాడు. అందరినీ కేకవేశాడు. ముసలివాడు రహస్యంగా, నోరు మూసుకో, నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చెయ్యగలను అన్నాడు. సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక, నన్ను ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు. ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలా, నీ రహస్యం నాకు తెలిసిపోయింది, అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా? అయ్యా చూడండి, ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసం అని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణానే వీడి ఎంట మనిషి శవం ఉన్నది అన్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు. రుజువు చెయ్యక ఊరుకుంటానా? నీ రహస్యం 10 మందికి తెలియవద్దా? పద నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు 10 మందిని వెంటబెట్టుకుని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కళేబరం ఉన్నది. ముసలివాడు శక్తిగల మాంత్రికుడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే గాని మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు. అందరూ అతని పైన పడి చావ చితక పొడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు. ఆ దొమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్న మాటే గాని ఎడమ కన్ను కాస్తా పోయింది. అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అతనికి ఉండిన ఇల్లు, డబ్బు సమస్తము పోయింది. ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకుని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చెయ్యసాగాడు. అభ్యాసం అంతగా లేకపోయినా కుల విద్య గనుక అతను కాస్త మంచి పేరు తెచ్చుకుని పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది. ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలూదిన చప్పుడు, గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు. ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళక అడ్డం పెట్టుకుని, ఆ ఒంటి కంటివాణ్ణి 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకుని తన నగరకు తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే రాజభటులు సాకేతుణ్ణి పట్టుకుని వీపు మీద, కాళ్ల మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో, లేకపోతే నీకు మరణదండన పడుతుంది అన్నారు. ఇంతకు నేను చేసిన మహాపచారం ఏమిటి అని సాకేతుడు రాజభటులని అడిగాడు. ఒంటికంటివాడు కనిపించటం మా రాజుగారు పెద్ద దుస్సకునంగా భావిస్తారు. అందులోనూ ఎడమ కన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు. రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి
అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకొని నివసించసాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాడు. తల ఎత్తి ఎవరినీ చూసేవాడు కాదు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపినాక అతనికి ఊపిరాడనట్టయింది. కాస్త 10 మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరగసాగింది. అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటి కప్పుకొని వీధుల వెంట బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతనికి మతి పోయినట్టయింది. ఏ రాజభటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందుల వెంట గొంతుల వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపులు తోశాడు. తలుపు తెరుచుకున్నది. లోపల అంధకారపూరితమైన గొంతు కనిపించింది. ఒక ఘడియసేపు ఆ చీకట్లో దాగి ఉండి తరువాత నిమ్మళంగా ఇంటికి చేరుకుందామని అనుకున్నాడు సాకేతుడు. కానీ అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో 2 మనుషులు అతని పైన పడి, "దొరికావా దుర్మార్గుడా, ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకున్నావు?" అంటూ అతన్ని పట్టి బంధించారు. సాకేతుడు సగం చచ్చి, "బాబుల్లారా, నేను మీకేం మహాపకారం చేశాను? నన్నెందుకిట్లా పట్టుకున్నారు?" అని అడిగాడు. 3 రోజుల నుంచి నువ్వు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకుని ఆయనను వెంబడిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారిపోవటం లేదా? అమాయకుడిలా నటించకు అన్నారా మనుషులు. మీరెవరో, మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు. నీ అబద్ధాలు నమ్మటానికి మేమేం వెర్రివాళ్ళమనుకున్నావా? మా యజమానిని హత్య చేయడానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతకగా అతని తోలు కోసుకునే ఉలి దొరికింది. దానితో వాళ్ళ అనుమానం రూఢి అయ్యింది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది. అందుచేత అటే విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడే, 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యటమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపం లాంటి తన వృత్తిని పోగొట్టుకుని ఎక్కడా తల ఎత్తుకుని తిరగటానికి లేని స్థితిలో పడి ప్రపంచానికంతకూ శత్రువై పనికి మాలిన వాడై అకారణంగా ఒక శిక్ష తర్వాత మరొక శిక్ష అనుభవించటానికి ఏమిటి కారణం? ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు. అతను బలవద్విరోధం తెచ్చిపెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. చిల్ల పెంకులను వెండి నాణాలుగా కనబడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చెయ్యాలో ఆలోచించి ఉండవలసింది. సాకేతుడు అలా చెయ్యక తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు అస్థి పంజరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది. ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకు తార్కాణంగా శృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కన్యా కుబ్జ దేశంలో కృతవర్మ, శృతవర్మ అని 2 మిత్రులుండేవారు. వాళ్ళు ఆబాల్య స్నేహితులు, కానీ వారి స్వభావాలు వేరు. కృతవర్మ కార్యదీక్ష కలవాడు, శృతవర్మ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించడం ఇష్టం, శృతవర్మకు తాగుడు జోదము ఇష్టం. అయితే ఉన్న చోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకు తెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులు, కొండలు, లోయలు దాటి మరొక దేశం వెళ్లారు.
అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పనిచేసి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు. శృతవర్మ జోదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాలతో కాలం వెళ్ళబుచ్చాడు. 3 ఏళ్లు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శృతవర్మను, నేను మన ఊరికి తిరిగిపోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నాకు కూడా రావాలనే ఉంది. ఈ దేశం కాని దేశంలో నాకేమీ సుఖంగా లేదు. కానీ ఎలా రాను? ప్రయాణపు ఖర్చుకు నా దగ్గర చిల్లి గవ్వ లేదు. మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో. కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళబుద్ధి కాలేదు. అతను శృతవర్మకు కొత్త బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు ఒక దేశాన్ని సమీపిస్తుండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి అతని శవాన్ని దారి పక్క పొదలలో ఈడ్చేసి అతని డబ్బంతా తీసుకుని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు కృతవర్మను గురించి అడిగారు. శృతవర్మ వారితో, వాడి మాట అడగకండి, మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడుబుద్ధులు అలవర్చుకొని పాడు స్నేహితాలు మరిగి ఎందుకో పనికి రాకుండా పోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు. అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు. కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు. శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమకుండా నడుస్తుండగా శృత శృత అని ఎవరో పిలిచినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమ అయి ఉంటుందనుకుని శృతవర్మ ముందుకు సాగాడు. కాని మళ్ళీ అదే కేక వినపడింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారికి పక్కగా ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గరికి వెళ్లి చూసేసరికి ఒక అస్థిపంజరం కనిపించింది. అతను దానికేసి చూసి నిర్ఘాంతపోయి చూస్తుండగా ఆ అస్థిపంజరం, నన్నప్పుడే మర్చిపోయావా శృత? 3 ఏళ్ల కిందట నన్ను చంపి నా డబ్బు కాజేశావు. నేను కృతవర్మను. ఎప్పటికైనా తిరిగి కనబడకపోతావా అని నీ కోసం ఇక్కడ రోజు ఎదురు చూస్తున్నాను. ఇవాళ నువ్వు కనపడ్డావు. నా కోరిక ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది. శృతవర్మ కంగారు పడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కానీ అస్థిపంజరం అతని బట్ట గట్టిగా పట్టుకుని పోనివ్వలేదు. ఎక్కడికి పోతున్నావు అని అది శృతవర్మను అడిగింది. శృతవర్మ నిజం చెప్పేశాడు. మన ఊరెళ్ళాను, డబ్బంతా ఖర్చయిపోయింది. ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను. నన్ను వెళ్ళని, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడతను. అలాగా? అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్నమాట. నీకెప్పుడూ చిక్కులే. నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను, ఏమంటావు? నన్నొక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో. నాకా తిండి ఖర్చు లేదు, బట్ట ఖర్చు లేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వింకే విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు. ఇదిగో చూపిస్తాను చూడు అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది. చూసావు కదా శృత, నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు. దాని లయ సరిపోయేటట్టు నేను నృత్యం చేస్తాను, ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కాదు అన్నది అస్థిపంజరం. నిజమే, నువ్వన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకుని అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా పాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజపు నృత్యం కళ్ళారా చూస్తే కాని నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవుడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చేయలేదు. సరే కదా, కదలనన్నా కదలలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరం లాగే పడి ఉన్నది, కానీ అందులో విశేషం ఏమీ కనిపించలేదు. శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలోనే పోయి ఉండేదే. కానీ రాజుగారికి మటుకు
తీరని అవమానమయ్యింది. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకుణ్ణి తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి అన్నాడు రాజు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది? ఈ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు. నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి, డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవటానికి ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవడం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు తెచ్చిపెట్టుకున్న శాపం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్స్యరాజు కుమార్తె అయిన ముక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాజకూతురు ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి వివసుడై ఫణీముఖుడు అనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు కావటం చేత ముక్తామయ్య అతన్ని చూడటానికే అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవడం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయ్య తల్లిదండ్రులు ఫణీముఖుడికి స్పష్టంగా చెప్పేశారు. కానీ ఫణీముఖుడికి కోరిక తగ్గకపోగా మరింత అయ్యింది. అతను ముక్తామయ్యని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలన్నిటికీ తెలిసిపోయింది. ఆ తరువాత ఫణీముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధ పడలేక ఫణీముఖుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఫణీముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయ్య మనసు కుదుటపడింది. అప్పటిదాకా ప్రాణాలు అరచేత పెట్టుకుని ఫణీముఖుడు ఎటునుంచి వచ్చి పడి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయ్యి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడు ఆమె చంపా సరోవర మార్గంలో భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకున్నది. ఆమె అది వరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలామకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతోనూ కూడినవిగా కనిపించాయి. ముక్తామయ్యి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణీముఖుడు ఆమెను సమీపించి, నా కోసం వచ్చావా, రా, నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అన్నాడు. ఫణీముఖుణ్ణి చూడగానే ముక్తామయ్యి కెవ్వున అరిచి చంపా సరోవరంలోకి దూక యత్నించింది. కానీ ఫణీముఖుడు ఆమెను సరోవరాన్ని సమీపించనియ్యలేదు. ముక్తామయ్యి ఒక వంక భయంతో వణికిపోతూ ఫణీముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చెయ్యసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయ్యని, ఆమెను వెంటాడుతున్న ఫణీముఖుణ్ణి చూశాడు. అతడు ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరిని చూశాడు. ముక్తామయ్య అతని కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది. అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి ఫణీముఖుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకొని ముక్తామయ్య సరోవరంలోకి దూకి తల పైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణీముఖుడు
నాకు భార్యవు కావటానికి నిరాకరించినది చాలక పని పెట్టుకుని నేనున్న చోటుకు వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు కనుక ఇతని కారణంగా నువ్వీ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువు కాక అని ముక్తామయ్యని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయ్య సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను ఫణీముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతడున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తం ఉండటం చూసి అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు. నాకేమీ గాయం తగలలేదు. నా చేత దెబ్బతిన్న నాగుడేమయ్యాడో చూడాలి ముందు అన్నాడతను. ఫణీముఖుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియ చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా క్షణం పాటు కనిపించి అదృశ్యమయ్యింది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవరూ ముక్తామయ్యని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కాని అతని మనస్సు చంపా సరస్సు వద్దనే ఉన్నది. అతను ముక్తామయ్య సౌందర్యాన్ని మరిచిపోలేకపోయాడు. 2-3 రోజులు అతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టు లేవు. అందుచేత ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామయ్య పైకి వస్తుందేమోనని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది ఫణీముఖుడి తల నుంచి రాలిపడిన మణి. జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టు అనిపించింది. ఏమాత్రము బాధ కాని శ్రమ కాని లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈ లోపుగా ముక్తామయ్యకి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది. ఫణీముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే. కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగంధరుడి తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకుని బాధపడసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయ్యకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది. ఆమె పెరుగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పడినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామయ్యి తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కానీ ముక్తామయ్యి తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు. నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయ్య తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకంలో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకుని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉన్నది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళినది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధరుడు తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళో రేపో అన్నట్టున్నది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు
అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యపాలన సాగిస్తే తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు. ఈ జన్మకు ముక్తామయ్య ఒకతే నాకు భార్య, నేనింకొకతను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు. భూలోకానికి రావడం తనకిష్టం లేదని ముక్తామయ్య ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ప్రార్థించాడు. ముక్తామయ్య అంతా విని, పోనీ మీ తండ్రిగారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చేసుకోండి అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్లాడలేను. భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకంత పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్య తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. ముక్తామయ్యి సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే ఫణీముఖుడి శాపం తగిలి శిలలా మారిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. ముక్తామయ్యి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముక్తామయ్యి ప్రవర్తనకు 2 కారణాలున్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటితో రుజువయింది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని, కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చడానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమంటే, ముక్తామయ్యి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూచింది. దాని ఫలితంగా 2 పిల్లలను కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్లు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు చచ్చిపోయిన పెళ్లికొడుకు. పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవింతగా ఈ అర్ధరాత్రి వేళ శ్రమ పడుతున్నప్పటికీ నీకు దక్కవలసిన ఫలితాన్ని నీకన్నా హీనుడు పొందవచ్చునని నీకు తోచిందా? అందుకు నిదర్శనంగా నీకు కుమారవర్మ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కుమారవర్మ అవంతి నగరానికి చెందిన యువకుడు. వారిది కావటానికి ఘనమైన వంశమే కాని కుమారవర్మ తాత ముత్తాతలు వైభవంగా బతకటం కోసమని, దాతలు అనిపించుకుందామని ఉన్న ఐశ్వర్యమంతా తగలేశారు. అందుచేత కుమారవర్మ తండ్రి తన కొడుకు సంపన్నుల ఇంటి పిల్లను చేసుకుందామని నిశ్చయించి కోటీశ్వరుల పిల్లను, మహావికారమైన దాన్ని కోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ కుమారవర్మ ధనలోభి కాడు. అతని ఆశయం జీవితంలో అసాధారణమైన అనుభవాలు పొందడం, మనిషిలాగా బతకడం. అందుచేత అతను డబ్బు కోసం కురూపి అయిన భార్యను చేసుకోనన్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కుమారవర్మను తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. కుమారవర్మ విచారించలేదు. ప్రపంచం విశాలమైనది. ధైర్య సాహసాలు గల వాడికి ప్రపంచంలో ఎన్నో అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి. వాటి కోసమై అతను ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. కుమారవర్మ ఉజ్జయిని నగరంలో కొంతకాలం ఉండి అక్కడ నుండి అమరావతి పట్టణానికి బయలుదేరాడు. అదే రోజున ఉజ్జయిని నగరపు వర్తకుడి కొడుకు ధనగుప్తుడనేవాడు కూడా
అమరావతి పట్టణానికి బయలుదేరాడు. ఉజ్జయిని నగరం దాటగానే ఇద్దరూ తారసిల్లారు. ఇద్దరూ గుర్రాలెక్కి ప్రయాణం చేస్తున్నారు. ధనగుప్తుడు తండ్రిలాగే అస్తమానం వ్యాపారంలో మునిగి తేలేవాడు. తన వృత్తి, తన నగరము తప్ప మిగతా ప్రపంచం గురించి తెలిసినవాడు కాడు. కొత్త వారితో పరిచయం చేసుకునే చొరవ అతనికి బొత్తిగా లేదు. అయితే కుమారవర్మకు అందులో ఎంతో నేర్పుండటం చేత త్వరలోనే ఇద్దరికి స్నేహం కలిసింది. కుమారవర్మ ధనగుప్తుడు బయలుదేరిన పనిని గురించి వివరాలన్నీ క్రమంగా తెలుసుకున్నాడు. ఒక విధంగా ధనగుప్తుడు కుమారవర్మకు విరుద్ధమైన వ్యక్తి. అతని తండ్రి కూడా ధనాశ చేత అమరావతి పట్టణంలోని ఒక కోటీశ్వరుడి కుమార్తెను తన కొడుక్కు మాట్లాడాడు. ఉభయపక్షాల వారు ఉత్తరాల ద్వారా వివరాలన్నీ నిర్ణయించుకున్నారు. పెళ్లి కూతురు తన తండ్రి ఇంటి నుంచి ఇన్ని లక్షలు తీసుకురావాలని ఖరారయ్యింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకున్నాక లాంఛనంగా ప్రధానం జరిగి ముహూర్తం నిర్ణయం కావలసి ఉన్నది. అందుచేత ధనగుప్తుడు తన కాబోయే అత్తవారి ఊరుకు బయలుదేరాడు. ఈ విషయాలు విని కుమారవర్మ ఆశ్చర్యంతో, పిల్ల మంచి భరణం తెస్తున్నది బాగానే ఉంది, కానీ ఆమె అందంగా లేకపోతే ఎలా పెళ్ళాడతావు? బతుకున్నన్నాళ్ళు ఆమెతో ఎలా కాపురం చేస్తావు అని ధనగుప్తుణ్ణి అడిగాడు. పిల్ల బాగానే ఉంటుందన్నారు, కాస్త కుడి ఎడమైతేనే అన్నీ వనగూడుతాయా? కొంతవరకు సరిపెట్టుకుపోవాలి అన్నాడు ధనగుప్తుడు. కుమారవర్మ వెంట ఉండటం ధనగుప్తుడికెంతో మేలయ్యింది. కొత్త చోట కూడా స్వతంత్రంగా అడిగి పనులు చేయించుకోవటము, వీలైనన్ని సౌకర్యాలు సాధించటము కుమారవర్మకు బాగా తెలుసు. ఆ విద్య ధనగుప్తుడికి తెలియదు. ధనగుప్తుణ్ణి కొంచెం కూడా లక్ష్యం పెట్టని వారు కుమారవర్మ పట్ల ఎంతో విధేయత కనపరిచారు. కుమారవర్మకు మంచి మజిలీలు కూడా తెలుసు. వారిద్దరూ కొన్ని రోజుల అనంతరం అమరావతి పట్టణం చేరుకున్నారు. అలాంటి మహానగరాన్ని ధనగుప్తుడు ఎన్నడూ ఊహించను కూడా లేదు. కానీ కుమారవర్మకు ఆ నగరం ప్రతి మూల తెలుసు. చీకటి పడబోతున్నది. ఇప్పుడు నీవు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ పోలేవు. ఈ రాత్రికి మంచి సత్రంలో బస చేసి సుఖంగా విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం వెళుదువు గాని అని కుమారవర్మ సలహా ఇచ్చాడు. నగరాన్ని చూసి బెదిరిపోయిన ధనగుప్తుడికి సలహా బాగా నచ్చింది. అతను కుమారవర్మ వెంట ఒక పెద్ద సత్రానికి వెళ్ళాడు. అది సత్రంలాగా లేదు, రాజభవనంలాగా ఉన్నది. కుమారవర్మ సత్రం యజమానితో, మాకిద్దరికి చెరొక గది కావాలి. ప్రయాణంలో చచ్చుతిండి తిన్నాం, మృష్టాన్న భోజనం తయారు చేయించండి, డబ్బుకు చూడవద్దు అన్నాడు. ఆ రాత్రి ధనగుప్తుడు చేసిన భోజనం నిజంగానే దివ్యంగా ఉన్నది. అంత రుచికరమైన వంట అతడెన్నడూ ఎరుగడు. అస్సలే తిండిపోతు కావడంతో మితిమీరి తిన్నాడు. దాని ఫలితంగా ఒక రాత్రి వేళ శూల కలిగింది. చాలాసేపు బాధపడి అంతకంతకు బాధ ఎక్కువవుతుండటం చేత కేకలు పెట్టాడు. సత్రం యజమాని వచ్చి చూసి వైద్యుడికి కబురు చేశాడు. వైద్యుడు వచ్చి ధనగుప్తుడిని పరీక్షించి అతని కడుపులో గుల్మం ఉన్నదని, తిన్న తిండి వికటించటం చేత ప్రమాద స్థితి ఏర్పడిందని, అతని బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించటం మంచిదని సత్రం యజమాని చెప్పాడు. అతను దూరదేశం నుంచి వచ్చినవాడు కావటం చేత దగ్గరలో బంధువులు ఉండరనుకుని సత్రం యజమాని కుమారవర్మను లేపుకొచ్చాడు. ధనగుప్తుడి స్థితి చూసి కుమారవర్మ చాలా జాలిపడ్డాడు. నేను తెల్లవారేలోగా తేరుకోకపోతే నా సంగతి మాధవగుప్తుడికి తెలియచెయ్యాలి. నేను వస్తున్నట్టు వారికి ముందుగానే కబురు చేశాం. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారే మా ఇంటికి కూడా వార్త తెలపగలరు అన్నాడు ధనగుప్తుడు. అలాగే చేస్తానని కుమారవర్మ మాట ఇచ్చాడు. ధనగుప్తుడు తెల్లవారక ముందే ప్రాణాలు వదిలాడు. మధ్యాహ్నం వేళకు అతనికి దహనం వగైరా జరిగే ఏర్పాటు చేసి తెల్లవారుతూనే కుమారవర్మ నగరంలో మాధవగుప్తుడి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు.
మాధవగుప్తుడి కుటుంబం వాళ్ళు కుమారవర్మను చూస్తూనే ధనగుప్తుడని పొరపాటు పడ్డారు. తాను ధనగుప్తుడు కాడని, అతని మరణ వార్త చెప్పవచ్చిన వాణ్ణని అనటానికి అతనికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. నిన్న ఉదయం నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు మాధవగుప్తుడు చిరునవ్వుతో నవ్వుతూ. కుమారవర్మ వారందరి ఉత్సాహాన్ని చూసి వారికి నిజం చెప్పరాదని నిశ్చయించుకున్నాడు. అతనికి సరదాగా ఉండే అపూర్వమైన అనుభవం ఒకటి తలవని తలంపుగా లభించింది. అందుచేత అతను తాను ధనగుప్తుడైనట్టుగా నటిస్తూ, నిన్న నేను వచ్చి చేరేసరికి చీకటి పడింది, అందుచేత సత్రంలో బస చేశాను అన్నాడు మాధవగుప్తుడితో. కాబోయే అల్లుడు తాము విన్నదానికన్నా అనుకున్న దానికన్నా కూడా అందంగానూ కలుపుగోలువాడుగానూ ఉన్నాడని మాధవగుప్తుడి తాలూకు బంధువులంతా అనుకున్నారు. వారిలో ఒక యువకుడు ముఖం మటుకు కోపంగా రౌద్రంగా ఉండటం కుమారవర్మ గమనించాడు. ఆ యువకుడు వజ్రపాలుడు. అతను మాధవగుప్తుడి దూరపు బంధువు, పేదవాడు. అమరావతి నగరపు రాజు వద్ద సైనికుడుగా ఉండి పొట్టపోసుకుంటున్నాడు. అతను పెద్దవాడు కానట్టయితే మాధవగుప్తుడు తన కుమార్తె కళ్యాణిని అతనికిచ్చి చేసి ఉండవలసిందే. కాని తన కూతురిని శ్రీమంతుల ఇంట ఇవ్వాలన్న కోరికతో ఆయన అల్లుడు కోసం చాలా దూరం వెళ్ళాడు. వజ్రపాలుడు కుమారవర్మను పక్కకు తీసుకుపోయి, నువ్వు కత్తి కూడా పెట్టుకున్నావే, ఉపయోగించగలవా అన్నాడు. నీకు చూడాలని ఉంటే చూడవచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడా అన్నాడు కుమారవర్మ. ఆ తోటలో భోజనాలయ్యాక అన్నాడు వజ్రపాలుడు. ఇంతకు నాపై నీకేమిటి కక్ష అని కుమారవర్మ అడిగాడు. నా సంగతి తెలిసి ఉంటే కళ్యాణిని పెళ్లాడే ఉద్దేశంతో నీవు మీ ఊరు విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఉండవు అన్నాడు వజ్రపాలుడు. ఆ సమయంలో మాధవగుప్తుడు అక్కడికి వచ్చి, నాయన, ఇంకొక గడియలో భోజనాలు చేస్తాం. ఈ లోపుగా అమ్మాయి నీవు వెళ్ళి ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవటం మంచిది కదా. మధ్యాహ్నం దాటగానే పురోహితుడు వస్తాడు, ప్రధానం జరుగుతుంది అన్నాడు. తరువాత కాసేపటికి కుమారవర్మ ఉన్న చోటికి కళ్యాణి ఒంటరిగా వచ్చింది. కాబోయే భర్త దగ్గర చూపవలసిన లజ్జా బిడియము ఆమెలో ఏమీ కనిపించలేదు. నీవింత అందంగా ఉంటావని నాకు తెలీదు అన్నాడతను ఆమెతో. మీకు నా అందంతో ఏం పని? నేను తేవలసిన కట్నాలు కానుకలు రాసుకుని ముందుగానే ఖరారు చేసుకున్నారు కదా అన్నది కళ్యాణి. అంటే మనిద్దరి మధ్య ప్రేమకు అవకాశమే ఉండదంటావా అన్నాడతను. ఏమాత్రమూ ఉండదు అన్నది కళ్యాణి కఠినంగా. తరువాత భోజనాలయ్యాయి. కుమారవర్మ ఎటో బయలుదేరబోతుండడం చూసి, ఎటూ వెళ్లకు, ఇంకో 2 గడియల్లో పురోహితుడు వచ్చేస్తాడు అన్నాడు మాధవగుప్తుడు. అలా తోటలోకి వెళ్ళొస్తాను అంటూ కుమారవర్మ బయలుదేరాడు. తోట వాకిలి తెరుచుకుని అటునుంచి అటే వెళ్ళిపోదామని అతని ఉద్దేశం. కాని వజ్రపాలుడు అతని వెనకాలే తోటలోకి ప్రవేశించాడు. కుమారవర్మ వెనక్కు తిరగగానే వజ్రపాలుడు వెటకారంగా, ప్రాణాలు దక్కించుకుని పారిపోదామనుకుంటున్నావు కదూ అని ప్రశ్నించాడు. ఆ సంగతి తెలిసేనా తలుపులకు తాళం పెట్టావు అని కుమారవర్మ అడిగాడు. అవును, నువ్వు పిరికి పందవని నాకు తెలుసు అన్నాడు వజ్రపాలుడు. ఆ ధైర్యంతోనా నన్ను కత్తి యుద్ధానికి పిలిచావు? ఎంత నీచుడివి, ఎలాంటి పిరికి పందవు, నిన్ను విడవరాదు అన్నాడు కుమారవర్మ. వజ్రపాలుడు రంకిపెట్టి కత్తి దూసి కుమారవర్మపై కలియపడ్డాడు. ఇద్దరూ కొద్ది క్షణాలు పోరాడాక, నీవింత చచ్చు వీరుడు అనుకోలేదు, ఇదిగో పట్టు అంటూ కుమారవర్మ వజ్రపాలుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన చేతికి తీసుకున్నాడు. నా కత్తి నాకిచ్చెయ్యి అన్నాడు వజ్రపాలుడు. నీ కత్తి నీకివ్వటం అంటే మళ్ళీ యుద్ధం సాగించటం అన్నమాటే. అది నీకు అపాయకరం. ఇక ముందైనా నీవు నిజమైన పిరికి వాళ్లతోనే యుద్ధం చెయ్యటం మంచిది అంటూ కుమారవర్మ వెనక్కు తిరిగేసరికి కళ్యాణి అక్కడికి వచ్చి, ఏమయ్యింది ఏమయ్యింది అని ఆత్రంగా అడిగింది. ఏమి జరుగుతున్నది ఆమెకు తెలుసును. తాను తన ప్రియుడి చేతిలో చచ్చిపోతాడని అనుకున్నది. ఈ సంగతి గ్రహించిన కుమారవర్మ వజ్రపాలుడి కత్తిని ఆమె చేతికిస్తూ, అతన్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు,
లేకపోతే ఈ కత్తి ఇతరుల ప్రాణం తీయటం కన్నా అతని ప్రాణానికే అపాయం కలిగించే అవకాశం జాస్తి అని చెప్పి ఇంటికేసి వెళ్ళిపోయాడు. అతను మాధవ్ గుప్తుణ్ణి చూసి, నేను వచ్చిన పని అయిపోయింది, ఇంక నాకు సెలవిప్పించండి అన్నాడు. మాధవ్ గుప్తుడు ఆశ్చర్యంతో, అదేమిటి, ఇంకొక గడియలో పురోహితుడి ఇంటికి వచ్చి ప్రదానం చేయించి ముహూర్తం పెడతాడు అన్నాడు. అవుననుకోండి, నాకు అంతకన్నా తొందర పని ఉన్నది, ఇంకొక గడియలో నన్ను దహనం చేసేస్తారు అన్నాడు కుమారవర్మ. మాధవగుప్తుడికి ఇదేం హాస్యమో అర్థం కాలేదు. అలా అవాచ్యాలు పలుకుతావేమోయ్ అన్నాడాయన. అవాచ్యాలు కావండి, నేను చెప్పేది యథార్థం. అసలే నేను తిండిబోతును. రాత్రి సత్రంలో మంచి భోజనం పెట్టారు, మితిమీరి తినేశాను. నా కడుపులో గోల్మం చేరి ప్రాణం తీసేసింది. తెల్లవారుజామున నేను చచ్చిపోయాను. ఇంక కొంచెం సేపట్లో నాకు దహన క్రియలు జరుగుతాయి. నేను లేకుండా ఎలా అన్నాడు కుమారవర్మ. అందరూ నిర్ఘాంతపోయి నోరు తెరుచుకుని చూస్తుండగా కుమారవర్మ వెళ్ళిపోయాడు. తరువాత మాధవగుప్తుడు నౌకరును పంపి విచారిస్తే, కిందటి రాత్రి సత్రంలో బస చేసిన ధనగుప్తుడు మరణించాడని, మధ్యాహ్నం వేళ అతనికి దహన క్రియలు జరిగాయని తెలిసింది. తాము చూసినది ఆ ధనగుప్తుడి దయ్యాన్ని కాబోలు అనుకుని మాధవగుప్తుడి కుటుంబం వారు అనుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కళ్యాణికి ధనగుప్తుడంటే ఇష్టం లేని మాట నిజమే. దానికి కారణం అతను తనను డబ్బు కోసం పెళ్లాడుతున్నాడు అనేది. ఆ సంగతి కుమారవర్మకు తెలుసును. ఆమె తనను ప్రేమించే పక్షంలో అతను పెళ్లాడి ఉండేవాడని కూడా స్పష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో తానెవరో ఆమెకు తెలియచెప్పి ఆమె ప్రేమను సంపాదించడానికి బదులు అతను ధనగుప్తుడి దయ్యంలాగా నటించి వెళ్ళిపోవటానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారవర్మ తనను తాను బయట పెట్టుకోకపోవటానికి ఒకటి కాదు, 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కుమారవర్మ ధనికుడు కాడు. అతను కూడా తనను డబ్బు చూసి ప్రేమిస్తున్నాడని కళ్యాణి అనుకోవచ్చు. ఆమె తానై ఒక పేదవాణ్ణి ప్రేమించింది నిజమే, కానీ ఆమె ప్రేమకు పాత్రుడైన వజ్రపాలుడు కుమారవర్మకు ఎంత హీనుడుగా కనిపించాడంటే, కళ్యాణి ప్రేమ కోసం వాడితో పోటీ పడటం అతనికి అవమానంగా తోచింది. అది రెండవ కారణం. మరొకటి కూడా ఉన్నది. తాను మామూలు మనిషేనని తెలిస్తే తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన వజ్రపాలుడిపై కళ్యాణికుండిన ప్రేమ కాస్త విరిగిపోయే అవకాశం ఉన్నది. కానీ తాను దయ్యమని అనుకున్న పక్షంలో కళ్యాణి వజ్రపాలుడి ఓటమిని క్షమించి అతన్ని పెళ్లాడగలుగుతుంది. ఈ విషయాలన్నీ ఆలోచించి కుమారవర్మ దయ్యంలాగా నటించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు కర్మ పరిపాకం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ వేళ కాని వేళ నీవీ విధంగా ఈ శవాన్ని మోస్తున్నావంటే నీ కర్మ పరిపాకం చెందకపోవటమే కారణమని తోస్తుంది. పూర్వం నీలాగే ధనగుప్తుడనే వాడు తరించడానికి ఎన్నో అవకాశాలు లభించి కూడా కర్మ పరిపాకం కానందున ఎన్నో హీన జన్మలెత్తాడు. శ్రమ తెలియకుండా ఆ ధనగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ధనగుప్తుడు కాశీనగరంలో వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపార దక్షత కలవాడు కావడం చేత ధనం పుష్కలంగా గడించాడు. ధనార్జనకు తగ్గట్టు ధనగుప్తుడికి దైవభక్తి, ధర్మపరత్వము కూడా ఉండేవి. ఎప్పుడూ బీదలకు దానాలు చేసేవాడు. యతులకు, సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. అతనికి 3 కొడుకులుండేవారు. ఒకనాడు మానస సరోవరం నుండి దయానందుడు అనే సిద్ధుడు ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు. ధనగుప్తుడు ఆయనకు భక్తితో పాదపూజ చేసి ఆతిథ్యం ఇచ్చాడు. అతని నిష్కపటమైన భక్తి శ్రద్ధలు చూసి సంతోషించి
సిద్ధుడు ధనగుప్తుణ్ణి ఏకాంతంగా దగ్గరికి పిలిచి, నాయనా, నీకు తరించే దారి చూపమంటావా అని అడిగాడు. ధనగుప్తుడు సిద్ధుడికి కృతజ్ఞత చెప్పుకుని, స్వామి, అంతకంటే నాకు కావలసినదేమున్నది? అయితే నా కొడుకులింకా చిన్నవాళ్ళు. మరొక 5 ఏళ్లు పోతే వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతారు. అప్పుడు నాకు తరించే మార్గం ఉపదేశింతురుగాని అన్నాడు. సిద్ధుడు సరే, అలాగే కాని అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 6 మాసాలకే ధనగుప్తుడు గుండె జబ్బు వచ్చి మరణించాడు. అతని కొడుకులు చిన్నపిల్లలు కావటం చేత వారికి వ్యాపారం గొడవలు తెలియలేదు. వారికి తోడ్పడే మిష మీద 10 మంది చేరి వారి డబ్బంతా తినేశారు. వ్యాపారం మూలపడేసరికి ధనగుప్తుడి కొడుకులు 2 గిత్తలను కొని వ్యవసాయం సాగించారు. వారికి అందులో కొంత కలిసి వచ్చింది. ఏదో ఒక విధంగా వారు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ధనగుప్తుడు చెప్పిన 5 ఏళ్ల గడువు తీరగానే దయానంద సిద్ధుడు మళ్ళీ వచ్చాడు. ధనగుప్తుడు చనిపోయాడని అతని కొడుకుల ద్వారా తెలుసుకుని సిద్ధుడు తిరిగి వెళ్ళిపోతూ బయట ఉన్న పశువుల కొట్టంలో ఉన్న గిత్తను చూసి అది ధనగుప్తుడేనని తెలుసుకున్నాడు. ఆయన ఆ గిత్తను సమీపించి దానిపై కమండలోదకం చల్లి, నాయనా, ఇప్పుడైనా తరుణోపాయం చెప్పమంటావా అని అడిగాడు. ఆ గిత్త మనుష్య భాషలో, స్వామి, మరొక 5 సంవత్సరాలు ఆగండి. నేను లేని కారణం చేత నా కొడుకులు వ్యాపారంలో దెబ్బతిని వ్యవసాయం మొదలుపెట్టారు. నా సహాయంతో వాళ్లకు వ్యవసాయం కాస్త గిట్టుబాటుగా ఉంటున్నది. మరో 5 ఏళ్ళు ఇలాగే సహాయపడ్డానంటే వాళ్ళు వాళ్ళ కాళ్ల మీద నిలబడతారు అన్నది. సరే, అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. సిద్ధుడు వెళ్ళిన కొద్ది కాలానికే ఆ గెత్త రోగం వచ్చి చచ్చింది. అది మొదలు ధనగుప్తుడి కొడుకులు వ్యవసాయంలో నష్టం వచ్చింది. కారణాంతాలు కూడా ఏర్పడటం వల్ల వాళ్ళు ఉన్న కాస్త పొలము ఇల్లు పోగొట్టుకుని ఊరి చివర చిన్న పాక ఒకటి వేసుకుని కూలి చేసుకుంటూ పొట్ట పోసుకోసాగారు. మళ్ళీ 5 సంవత్సరాలు కాగానే సిద్ధుడు గిత్త రూపంలో ఉన్న ధనగుప్తుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ధనగుప్తుడి కొడుకులు ఊరి బయట పాకలో ఉన్నట్టు విని ఆయన అక్కడికి వచ్చేసరికి ఒక కుక్క బొయ్యమని అరుస్తూ ఆయన మీదకు వచ్చింది. సిద్ధుడు దానిపై కమండలోదకం చల్లి, ఏమి నాయనా, ఇప్పటికైనా ఉపదేశం పొందుతావా అని అడిగాడు. ఇంకొక 5 సంవత్సరాలు ఆగండి స్వామి, నా కొడుకులు కూలి చేసుకుని కాస్త కాస్తే వెనక వేసుకుంటున్నారు. యాచకులు దొంగలు రాకుండా నేను కాపలా కాస్తున్నాను. 5 ఏళ్ళు ఇలా కాపాడానంటే ఆ తరువాత వాళ్ళ కాళ్లపైన వాళ్లే నిలబడతారు అన్నది కుక్క మనిషి భాషలో. సరే, అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకే ఆ కుక్క కూడా చనిపోయింది. ధనగుప్తుడి కొడుకులు బొత్తిగా నికృష్టపు జీవితం గడుపుతున్నారు. 5 ఏళ్లు తిరగగానే తిరిగి సిద్ధుడు వారున్న చోటికి వచ్చాడు. కుక్క విషయం ఆయన విచారించగా ధనగుప్తుడి కొడుకులు అది 4-5 ఏళ్ల క్రిందట రోగం వచ్చి చనిపోయినట్టు చెప్పారు. సిద్ధుడు ధనగుప్తుడి కోసం దివ్య దృష్టితో వెతకగా అతను భూమి లోపల ఒక చోట పాము రూపంలో లంకె బిందెలను అంటిపెట్టుకుని ఉన్నట్టు తెలియవచ్చింది. ఆయన ధనగుప్తుడి కొడుకులతో, నాయనలారా, మీకు లంకె బిందెలు దొరికే చోటు చూపుతాను, వాటిని తవ్వి తెచ్చుకుంటారా అని అడిగాడు. అంతకంటే కావలసిందేమిటి అంటూ ధనగుప్తుడి కొడుకులు ముగ్గురు 3 గడ్డపారలు తీసుకుని సిద్ధుడు వెంట వెళ్ళి ఆయన తవ్వమన్న చోట తవ్వారు. లంకె బిందెలు దొరికాయి. కానీ వాటిని చుట్టుకొని ఒక పెద్ద పాము తల ఎత్తి చూసింది. వెంటనే ముగ్గురు దాని మీద 3 దెబ్బలు వేశారు. సిద్ధుడు వారిని వారించి ఆ పామును పూర్తిగా చావకుండా కాపాడి దానిపై కమండలోదకం చల్లి, నాయనా, ఇప్పుడన్నా తరించే మార్గం చెప్పమంటావా అని ప్రశ్నించాడు. పాము బాధగా తల ఎత్తి మానవ భాషలో, త్వరగా చెప్పండి స్వామి అన్నది. సిద్ధుడు దాని చెవిలో
ఏదో రహస్యం చెప్పాడు. అంతా విని పాము తల వాల్చేసి ప్రాణాలు విడిచింది. ధనగుప్తుడి కొడుకులు ఆ లంకె బిందెలు పట్టుకుపోయి తిరిగి ఆస్తిపాస్తులు సంపాదించి బాగుపడ్డారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పాము జన్మ కన్నా కుక్క జన్మ, దానికన్నా పశువు జన్మ, దానికన్నా మానవ జన్మ ఉత్తమమైనవి కదా. ఉత్తమ జన్మలెత్తినప్పుడు కూడా ధనగుప్తుడికి తరించాలని లేని తహతహ పాము జన్మలో ఎందుకు కలిగింది? అతను ఇంకా హీన జన్మలెత్తవలసి వస్తుందని భయపడ్డాడా? లేక లంకెబిందులు పొందాక తన కొడుకులు తన సంరక్షణతో ఇక అవసరం ఉండదు అనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధనగుప్తుడి మనసు మారడానికి హీన జన్మలెత్తుతాను అన్న భయము కారణం కాదు, ఇక ముందు తన కొడుకులకు తన సంరక్షణ అవసరం ఉండదు అన్నది కారణం కాదు. కొడుకులపై గల మమకారమే అతన్ని తరించనివ్వకుండా చేసింది. ఆ మమకారం చేతనే అతను కుక్క జన్మ ఎత్తి కూడా తాను హీన జన్మ ఎత్తినందుకు విచారించలేదు. ఇక సంరక్షణ మాటకు వస్తే అతను ఎంతగా సంరక్షించినా అతని కొడుకుల స్థితి అంతకంతకు దిగజారిపోయిందే కాని అణుమాత్రమైనా మెరుగు కాలేదు. అందుచేత ధనగుప్తుడిలో అసలైన పరివర్తనకు కారణం కొడుకులపై మమకారం పోవటం. దానికి కారణం వారు అతన్ని కొట్టిన చావు దెబ్బలు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు పూర్వజన్మ స్మృతి. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సకల సౌఖ్యాలు అనుభవించుతూ హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించడం చూస్తుంటే నాకు సారణదేశపు రాణి రత్నావళి కథ గుర్తుకు వస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సారణ దేశంలో ఒక చండాలుడు ఉండేవాడు. వాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకుని అందులో కాపురం ఉండేవాడు. వాడి భార్య, నలుగురు కొడుకులు కటిక దారిద్ర్యం అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు. వాళ్ళేనాడు గంజి తప్ప భోజనం ఎరుగరు. ఒక్కొక్కసారి అది దొరక్క ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవాళ్ళు. చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు. కోపిష్టి మొగుడు తనను తన్నినా పిల్లలను తనినా ఏమీ మాట్లాడేది కాదు. ఎంతంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది. ఆమెది జాలిగుండే. తన కష్టాలను లక్ష్యం చెయ్యని మనిషి. ఎవరికి ఏమాత్రం కష్టం కలిగినా ఎంతో బాధపడేది. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకుని నీళ్ల కోసం దిగుడు బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది. దిగుడు బావి చాలా లోతు. ఆవు అందులోకి దిగి నీళ్లు తాగలేదు. ఆమె బావిలోకి దిగి కడవతో నీళ్లు తెచ్చి ఆవు ముందుంచింది. కానీ కడవ మూతి చిన్నది కావటం చేత ఆవు నీరు తాగలేకపోయింది. అందుచేత ఆమె కడవ పై భాగాన్ని రాతితో పగలగొట్టి కింది భాగాన్ని బోలిలాగా తయారు చేసింది. అప్పుడు ఆవు నీరు తాగగలిగింది. ఆమె ఆ బోలితో బావి నుండి చాలాసార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది. చివరకు దాహం తీరి ఆవు వెళ్ళిపోయింది. కడవతో నీళ్ల కోసం వచ్చిన మనిషి ఒత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చి, నేలకని వెళ్ళి ఇంతసేపు అయ్యాక నీళ్లు లేకుండా వస్తున్నావా అని తన చెప్పులు కుట్టే అరెను ఆమె పైకి విసిరి కొట్టాడు. దురదృష్టవశాన ఆ అరె ఆమె కణతలో దిగబడింది. ఆమె కిక్కురు మనకుండా స్పృహ తప్పి పడిపోయి కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది. ఆమెను తీసుకుపోవటానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు. ఆమెను దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకుపోయారు. దేవేంద్రుడు ఆమెతో, అమ్మా, దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు కనుక
ఎన్ని యజ్ఞాలు చేసినా లభించని పుణ్యం సంపాదించుకుని ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలను అనుభవించే అర్హత పొందావు. అయితే నీకు సంప్రాప్తించినది అకాల మరణమైనందున తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుశ్శేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసేయి. అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. అది విని ఆమె, దేవా, నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ పూర్వ జన్మ స్మృతి ఉండేలాగూ అనుగ్రహించండి అన్నది. దేవేంద్రుడు సరేనన్నాడు. త్వరలోనే ఆమె అవంతి రాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు. ఆమె అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే సారణదేశపు యువరాజైన వీరసింహుడికిచ్చి పెళ్లి చేశారు. కొద్ది సంవత్సరాల అనంతరం సారణ దేశానికి కరువు వచ్చింది. రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. బావులు, చెరువులు త్రవ్వించాడు. యజ్ఞాలు, యాగాలు చేయించాడు. అన్నదానాలు జరిపించాడు. ఈ ప్రయత్నాలలో రాజనగరు వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతున్నది. ఒకనాటి సాయంకాలం వీరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంట పెట్టుకుని చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్ళాడు. చెరువు తవ్వటం పూర్తి అయ్యింది. చెరువులోకి పూటుగా నీరు కూడా వచ్చింది. అనేక వందల పనివాళ్లు చెరువు చుట్టూతా గట్ల మీద పనిచేస్తున్నారు. ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద బండరాయి కేసి తిరిగాయి. ఆ బండరాతిని 5 మనుషులు విశ్వ ప్రయత్నంతో కదిలిస్తున్నారు. వారిలో ఒకడు వృద్ధుడు, మిగిలిన వాళ్ళు నడికారు వాళ్ళు. అందరి శరీరాలపైన చెమటలు దిగకారుతున్నాయి. అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు. రత్నావళి వాళ్లను చూస్తూనే గుర్తించింది. ఆ ముసలివాడు పూర్వజన్మలో తన భర్త, మిగిలిన 4 తన కొడుకులు. వారిని, నీచమైన వారి స్థితిని, వారు పడుతున్న యాతనను చూసి ఆమెకు గుండె బద్దలైపోయింది. అయ్యో అని ఒక పెద్ద కేక పెట్టి ఆమె విరుచుకు పడిపోయింది. ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి. ఆమె భర్త, పరివారము ఆమె ఆకస్మిక మరణానికి ఎంతో బాధపడ్డారు. అలా జరగటానికి కారణమేమిటో వారికి అంతు చిక్కలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నావళికి పూర్వజన్మ స్మృతి ఉండటం చేతనే కదా తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వ భర్తను, కొడుకులను చూసి పరితపించి ప్రాణాలు విడిచింది. అసలు ఆమె దేవేంద్రుణ్ణి పూర్వజన్మ స్మృతి ఉండాలని ఎందుకు అడిగింది? అందువల్ల ఆమెకు నష్టమే కాని లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చండాలుడి భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్టు కనపడదు. ఆమె తనకు ఆ జన్మలో కలిగిన కష్టాలన్నిటినీ సహించింది. అంత నికృష్టమైన జన్మ ఎత్తి కూడా ఉత్తమ లోకాలు పొందగలిగేటంత పుణ్యం సంపాదించుకున్నది. దేవేంద్రుడు తనకింకా ఆయుశ్శేషం ఉన్నదని, అది తీరగలందలకు తాను సుఖమయమైన జన్మ ఎత్తవలసి ఉంటుందని అన్నప్పుడు ఆమెకు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు. తాను వెనక ఎత్తిన జన్మ కంటే అది మంచిది కాకపోవచ్చునన్న భయంతోనే ఆమె పూర్వజన్మ స్మృతి కోరింది. పూర్వజన్మలో ఆమెది జాలిగుండె. రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమె నా జాలి వదలలేదు. మరొక సంగతి ఏమంటే, ఆమె మరణానికి అసలు కారణం ఆయుశ్శేషం తీరిపోవటమే కానీ తన పూర్వ భర్త, కొడుకులు కష్టపడటం చూసి ఆమె జాలిపడటం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు ఆగ్రహించిన దేవత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దేవతను తృప్తిపరచడానికి గాను నీవి నిశిరాత్రి వేళ ఈ విధంగా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవతలను తృప్తిపరచటం మానవులకు సాధ్యమైన పని కాదు. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. ఇందుకు తార్కాణంగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
ఒకప్పుడు నరకంలో యమకింకరులు ఒక పాపిని ముళ్ళ మీదుగా నడిపించి కాళ్ళు చేతులు విరిచి కట్టి కాలిన ఇసుక దిప్ప మీద పడేసి వెళ్ళిపోయారు. పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆకాశ మార్గాన వెళుతున్న ఒక దేవతా స్త్రీ వాడి ఆక్రందన విని జాలిపడి వాడున్న చోటుకు దిగివచ్చి వాడి కళ్ళలో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే నరకంలో ఒక పాపి కాళ్ళు తాకినందుకు ఆమె చేతి వేళ్లకు నరకమలినం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్లకంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీలందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరికి ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది. దేవేంద్రుడు ఆమెను పిలిపించి ఆమె వేళ్లు పరీక్షించి, ఈ నరక మాలిన్యం నీకెలా సోకింది అని అడిగాడు. ఆమె జరిగిన సంగతంతా దేవేంద్రుడికి చెప్పింది. అంతా విని దేవేంద్రుడు, దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతుంటే నీవు జోక్యం కలిగించుకోవడం మరింత తప్పు. ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోనికి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుకుంటూ ఉండు. నీ తప్పుకదే శిక్ష అన్నాడు. దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలోనే వదిలేటట్టు అనుగ్రహించమన్నది. 1000 జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతటా అదే పోతుంది అన్నాడు దేవేంద్రుడు. దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టేవాణ్ణి ఎన్నుకొని రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారేసరికల్లా సిద్ధంగా ఉంచింది. ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు, దైవభక్తి కలవాడు. అందుకే ఆమె వాణ్ణి ఎన్నుకొన్నది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులు కుట్టి ఇచ్చింది. మర్నాడు ఉదయం వాడు ఆ చెప్పులు చూసుకొని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అది ఎవరు కుట్టారో ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కానీ అవి మట్టుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే. వాడా చెప్పులను అమ్ముకుందామని నగరంలోకి వెళ్ళాడు. అవన్నీ అతి శీఘ్రంగా అమ్ముడయ్యాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకుని మిగిలినది పెట్టి మేలైన తోళ్లు కొనుక్కొని వాడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్లనన్నిటినీ ఎంతో అందమైన చెప్పుల జత కింద మార్చేసింది. ఏ దేవతో తనకు సహాయపడుతున్నట్టు చెప్పులు కుట్టేవాడికి అర్థమయ్యింది. ఆ రోజుకారోజు వాడు హెచ్చు డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాలలో తోళ్లు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంతా మర్నాటికల్లా దివ్యమైన పాదరక్షలుగా తయారై సిద్ధంగా ఉంటున్నది. కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరు కూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొరలసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు, గంధము, పుష్పాలు, తాంబూలాలు, ధూపము, దీపారాధన ఉంచసాగాడు. చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి. కానీ తనపై ఇంత అనుగ్రహం గల ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఒక్కటీ తాకలేదు. దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యం ఉంచాడు. వాటిని దేవత తాకలేదు. ఒకనాడు కొత్త బట్టలు కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకుపోలేదు. ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు. మర్నాడు ఉదయం పోసిన రూపాయలు పళ్ళెంలో పోసినట్టుగానే ఉన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు. ఓ దేవత, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేనిచ్చేది ఏది ముట్టవెందుకు? నా మీద ఎంతో దయ లేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా? నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు. నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకుని అనుగ్రహించేదాకా నా మనస్సుకు శాంతి ఉండదు అంటూ వాడు దేవతను రోజూ ప్రార్థన చేయసాగాడు. చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది. వాడి భక్తి శ్రద్ధలకామె తనలో తాను నవ్వుకున్నది. కానీ వాడు ప్రార్థనలు మొదలుపెట్టాక
ఆమె సహించలేకపోయింది. 2, 3 రోజులు ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడేమో అని ఆమె అనుకున్నది. కానీ ఆ రోజుకారోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచసాగాయి. ఆ బాధపడలేక దేవత వాడి ఇల్లు వదిలేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉంది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్ళు గొట్టలు గొట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటన్నిటినీ చెప్పుల జతల కింద మార్చేసి తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను విసర్జించి పోయినట్టు తెలుసుకున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమి అపచారం జరిగింది వాడికి తెలియదు. వాడా దిగులుతో మంచం పట్టి తీసుకుని కొంతకాలానికి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. బీదవాడైనప్పటికీ సత్పురుషుడనే కదా దేవత మొదట చెప్పులు కుట్టేవాణ్ణి ఎన్నుకొని వాడిపై అనుగ్రహించింది. మంచి వాళ్లకు దైవభక్తి ఉండటం సహజం. తమ భక్తుల కోరికలు తీర్చడం దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒక్కటి ముట్టక వాణ్ణి అసంతృప్తి పరచడానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచడానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టేవాణ్ణి అనుగ్రహించటము, వాడికి లాభం చేకూర్చటమూ కాదు, తన మాలిన్యాన్ని పోగొట్టుకోవడం. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకేమీ అభ్యంతరం లేదు. కానీ చెప్పులు కుట్టేవాడు మూఢుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయే లోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమో అని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.